ఆయన ఒక విద్యార్థిని విద్యార్థులను క్రమశిక్షణతో ఉంచుతూ అక్కడ విద్యార్థులను కాపాడాల్సిన ఒక వార్డెన్. అలాంటి వార్డెన్ అర్ధరాత్రి తాగి వచ్చి విద్యార్థులను నానా బూతులు తిడుతూ ఓ విద్యార్థిని హాస్టల్ నుంచి బయటకు గెంటేసిన వైనం నారాయణపేట జిల్లాలోని ఉట్కూరు మండల కేంద్రంలోని బాయ్స్ హాస్టల్లో రాత్రి నిడుగుర్తి తండకు చెందినటువంటి ఓ గిరిజన బాలుడిని బయటికి గెంటేసిన హాస్టల్ వార్డెన్ జగదీశ్వర్ రెడ్డి. ఇతను అర్ధరాత్రి తప్ప తాగి వచ్చి విద్యార్థులపై చిందులు వేస్తూ నానా బూతులు తిడుతూ ఆ విద్యార్థిని బయటికి పంపించడం జరిగింది. ఇతని తల్లి, ఈ బాలుడి తల్లి దాదాపు 20 రోజుల క్రితం ఆ బాలుడిని హాస్టల్లో చేర్చుకోవాలంటూ కూడా సర్టిఫికేట్స్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. కానీ ఆ జగదీశ్వర్ రెడ్డి అనే వార్డెను ఆ బాలుడిని హాస్టల్లో చేర్చుకోకపోగా తన తల్లి చేర్చుకోవాలని అతనితో వాగ్వాదం చేసింది. అయితే ఈ క్రమంలోనే తను తప్ప తాగి వచ్చి రాత్రి 8 గంటలకు ఆ బాలుడిని హాస్టల్ నుండి గెంటేసి గెంటి వేయడం జరిగింది. దీంతో అడ్డుకున్న తోటి విద్యార్థులను కూడా నోటికొచ్చిన బూతులు తిడుతూ ఆ వార్డెన్ ఆగడాలు భరించలేకపోతున్నామని అతని పైన వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ ఉన్న విద్యార్థులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి వార్డెన్ ఎక్కడైనా తాగి హాస్టల్కి వెళ్ళి విద్యార్థులపై చింతలు వేయచ్చా? దీనిపైన మీ సమాధానం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.